కోర్సులు చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు దిగ్గజ ఐటీ కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించనున్నాయి. ఈ ఏడాది దేశీయ టెక్ రంగంలో భారీ నియామకాలు జరగనున్నాయి. 2026లో దాదాపు 1.25 లక్షల కొత్త ఉద్యోగాల అవకాశాలు లభిస్తాయని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, డేటా, సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలను అత్యధిక గిరాకీ ఉంటుందని హెచ్ఆర్ సొల్యూషన్స్ సంస్థ అడెక్కో ఇండియా నివేదిక తాజా ప్రకటనలో వెల్లడించింది. ఈ ఉద్యోగాలు ప్రయోగాత్మక దశ నుంచి ప్రధాన అవసరాల దశకు చేరాయని నివేదిక అభిప్రాయపడింది. ఫలితంగా ఈ ఉద్యోగాలకు గిరాకీ కూడా 51% పెరిగింది. దీనివల్ల ఈ ఏడాది ఉద్యోగాలు 12 నుంచి 15% పెరుగుతాయని అంచనా. దాదాపు 40% దిగ్గజ సంస్థలు ఇప్పటికే రోజువారీ పనుల్లో జనరేటివ్ ఏఐని ఉపయోగిస్తున్నాయి. 2023 నుంచి 24లో నెమ్మదించిన తర్వాత 2025లో ఐటీ సేవా రంగంలో నియామకాలు రికవరీ అవుతున్నాయని అదెక్కో ఇండియా డైరెక్టర్ సంకేత్ చెంగప్ప అన్నారు. కంపెనీలు ఇప్పుడు మళ్లీ నియామక ప్రక్రియలు మొదలుపెట్టాయి. ముఖ్యంగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా, ఆధునిక ప్లాట్ఫామ్లకు సంబంధించిన నైపుణ్యాల కోసం ఉద్యోగాలు తీసుకుంటున్నాయి. కొత్త గ్రాడ్యుయేట్ల నియామకం సైతం పెరిగింది. ఐటీ రంగం నెమ్మదిగా కోలుకుంటుందని, 2026లో బలంగా పుంజుకొస్తుందని నివేదిక వెల్లడించింది. 22 లక్షల ప్యాకేజీ కంపెనీల బోర్డు స్థాయిలోనూ సైబర్ భద్రత చాలా ముఖ్యమని కంపెనీలు భావిస్తున్నాయి. అనేక ఐటీయేతర కంపెనీలు సైతం ఆటోమేషన్ ఉపయోగిస్తున్నాయి. టెక్ నిపుణులను కూడా రిక్రూట్ చేసుకుంటున్నాయి. 2025లో అందుబాటులో ఉన్న ఉద్యోగులు, అవసరమైన స్కిల్స్ మధ్య అంతరం 44%కి పెరిగింది. ఇది అధిక జీతాలకు దారితీసింది. దీనివల్ల ఐటీ కంపెనీలు ఏ స్కిల్స్ ఉన్న ఫ్రెషర్లకు అధిక జీతాలు ఆఫర్ చేస్తున్నాయి. హెచ్సిఎల్ టెక్ సంవత్సరానికి 22 లక్షల వరకు ప్యాకేజీ అందిస్తుంది. అలానే ఇన్ఫోసిస్ కూడా 21 లక్షల రూపాయల మేర ప్యాకేజీలు ఇవ్వడానికి రెడీగా ఉంది. అయితే భారతీయ ఐటీ కంపెనీలో అగ్రశ్రేణి కంపెనీలు ఫ్రెషర్స్, నిపుణులను తీసుకుంటున్నామని చెప్పాయి. ఇటీవల డిసెంబర్లో ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ 5043 మంది ఉద్యోగులను, అలానే విప్రో 6529 మంది ఉద్యోగులను చేర్చుకుంది. కంపెనీలు ఉద్యోగులకు ఏఐ, భవిష్యత్ సాంకేతికలో శిక్షణ కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి. 2.17 లక్షల మంది ఉద్యోగులను ఇప్పుడు అధునాతన ఏఐ స్కిల్స్ కలిగి ఉన్నారని, ఇది గత ఏడాది కంటే 3 రెట్లు ఎక్కువ అని టీసీఎస్ వెల్లడించింది. ఏఐ కొత్త ఉద్యోగులను సృష్టిస్తుందని, ఏఐపై దృష్టి సారించడానికే కంపెనీ తన జాబ్ స్ట్రక్చర్ మారుస్తున్నట్లు పేర్కొన్నది. ఈ ప్రత్యేక టెక్ ఉద్యోగులను ఎంపిక చేసుకునేందుకు ఇన్ఫోసిస్ త్వరలోనే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనుంది. ఇంజనీరింగ్, కంప్యూటర్ గ్రాడ్యుయేట్లకు రోల్స్ను బట్టి కనీసం 7 లక్షల రూపాయల నుంచి గరిష్టంగా 21 లక్షల రూపాయల వరకు ప్యాకేజీ ఆఫర్ చేస్తుంది. ఈ మేరకు పలుకొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 2025 నుంచి 26లో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ఇన్ఫోసిస్ లక్ష్యంగా పెట్టుకుంది. తొలి అర్ధభాగంలో 12,000 మందిని నియమించుకోగా మరో 3 నెలల్లో లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తుంది. రోల్స్ విషయానికి వస్తే స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అంటే L1, L3, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్, ట్రైనీ వంటి ఉద్యోగాలు ఇక్కడ ఫ్రెషర్లకు ఉండనున్నాయి. ఇందులో బిఈ లేదా బీటెక్, ఎంఈ లేదా ఎంటెక్, ఎంసీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లు ఇందుకు అప్లై చేసుకోవచ్చు. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఉద్యోగుల్లో L3 ట్రైనీకి 21 లక్షల రూపాయల వరకు, అలానే L2 ట్రైనీకి 16 లక్షలు, L1 ట్రైనీకి 11 లక్షలు, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్కు 7 లక్షల రూపాయల వరకు వార్షిక వేతనం ప్రకటించింది ఇన్ఫోసిస్. దీనికి సంబంధించిన వివరాలన్నీ ఇన్ఫోసిస్ కెరీర్స్ పోర్టల్లో మనం చూడవచ్చు. సాధారణంగా ఐటీ రంగంలో ప్యాకేజీలు ఆకర్షణీయంగానే ఉన్నప్పటికీ ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు మాత్రం చాలా తక్కువగానే ఉంటున్నాయి. దశాబ్ది కాలంగా ఇదే తీరు కొనసాగుతుంది. ఐటీ కంపెనీల సీఈఓల సగటు వేతనం 2012తో పోలిస్తే 3.37 కోట్ల సగటు వేతనం నుంచి 2022 నాటికి 31.5 కోట్లకు చేరుకుంది. ఇది ఏకంగా 835% అధికం. ఇది ఫ్రెషర్ శాలరీల విషయానికి వస్తే కేవలం 45% పెరిగింది. ఇది సగటున 2.45 లక్షలు ఉంటే 2022 నాటికి సుమారు 3.55 లక్షలకు చేరుకుంది. దీనిని బట్టి ప్రారంభ స్థాయి ఉద్యోగుల వేతనాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇన్ఫోసిస్ ఆకర్షణీయమైన స్థాయిలో ఫ్రెషర్స్కు వేతనాలు ఆఫర్ చేస్తుండడం కీలక మలుపుగా అభివర్ణించవచ్చు.